అలానే విశేషం హైదరాబాద్లో ఇప్పటి వరకు కొన్ని ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. పర్మిషన్ ఉన్నటువంటి ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. వాటిల్లో డీజిల్ ఉన్నాయి, పెట్రోల్ కూడా ఉన్నాయి, అలాగే సిఎన్జి కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఓన్లీ ఎలక్ట్రికల్ ఆటోలు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఎప్పటి నుంచి మిగిలినటువంటి వాహనాలను నిషేధిస్తారు అనేది డేట్ అయితే ప్రకటించలేదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆటోల్ని డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాటిని ఎలక్ట్రిక్ ఆటోల కింద మార్చడానికి రెట్రోఫిట్మెంట్ అనేటువంటి సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ సంస్థ డీజిల్ పెట్రోల్ ఆటోల్ని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో బస్సులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ అన్నీ ఎలక్ట్రిక్ మాత్రమే ఉండాలి. కోర్ క్యాపిటల్లో అనేటువంటి ఒక నినాదం ఇప్పుడు వినిపిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. 3 రకాలుగా తెలంగాణని విభజించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్నర్ రింగ్ రోడ్డుకి లోపల ఉన్నటువంటి నగరం క్యూర్ అనేది, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ మధ్య ఉండేది క్యూర్ అని, ఆ తర్వాత ఉండేది రూర్ అని, ఇలా 3 రకాలుగా విభజించారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి క్యూర్ అనేటువంటి భాగం ఏదైతే ఉందో దీన్ని పొల్యూషన్ రహితంగా, కాలుష్య రహితంగా మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. దాంట్లో భాగంగా విడతల వారీగా డీజిల్ వెహికల్స్ని రోడ్ల మీదకి రాకుండా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ప్రజా రవాణాని ఇప్పుడు సిఎన్జి రూపంలో, ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి పెద్ద ఎత్తున. ఆటోల కారణంగా కాలుష్యం ఉంది హైదరాబాద్లో, అందులో డీజిల్ ఆటోలు కానీ పెట్రోల్ ఆటోలు కానీ. ఈ ఆటోల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆటోలను ఇప్పటికే నియంత్రించారు. అయినప్పటికీ కూడా ఇతర జిల్లాలని, హైదరాబాద్కి సరిహద్దుల్లో ఉండే జిల్లాల నుంచి కొన్ని ఆటోలు వస్తూ ఉన్నాయి సిటీ లోపలికి. అవి పర్మిషన్ లేకపోయినప్పుడు కూడా తిరుగుతూ ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి కేసులు రాస్తున్నారు. ఇదొక ఎత్తు అయితే, రాబోయే రోజుల్లో హైదరాబాద్లో అనుమతితో, ప్రభుత్వ అనుమతితో తిరుగుతున్నటువంటి ఆటోలు కూడా డీజిల్ పెట్రోల్ బదులుగా ఎలక్ట్రిక్గా మార్చుకోవాలి అనేటువంటిది ఒక నిబంధన పెట్టబోతున్నారు. ఎవరైతే మార్చుకుంటారో ఆ మార్చుకున్నటువంటి ఆటోలకు సంబంధించిన యజమానులు మాత్రమే ఆటోలు తిప్పుకోగలరు రాబోయే రోజుల్లో, లేదంటే పూర్తిగా నిషేధించబోతున్నారు. సో కాబట్టి రాబోయే రోజుల్లో మీరు డీజిల్ పెట్రోల్ వాహనాలను మర్చిపోవడమే, అది ఎంతో దూరం లేదు. దాదాపు ఒక 6 నెలల్లోనే ఈ నిషేధం అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది. మరి డీజిల్ పెట్రోల్ వాహనాలను నిషేధించాలా, ఎలక్ట్రిక్ వాహనాలని కింద వాటిని కన్వర్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి యజమానులు సిద్ధపడతారా? రాబోయే రోజుల్లో దీని కారణంగా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.